అందరికీ నమస్కారం. మేము గత శనివారం ఉదయం బయలుదేరేసరికి 11 అయిందండి టైము. మేము 8 సంవత్సరాల నుంచి అక్కడికి వెళ్తున్నాము. కానీ ఎప్పుడు శుక్రవారం రాత్రి కానీ లేదంటే నెక్స్ట్ శనివారం ఉదయాన్నే 4 గంటలకు లేచి త్వరగా తయారైపోయి సూర్యోదయానికి ముందే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. కానీ గత 4-5 నెలలుగా అంత త్వరగా లెగవలేకపోతున్నాం అండి. అసలు ఓపిక ఉండట్లేదు. అందుకే ఈ మధ్యలో కొంచెం లేట్ అవుతుంది. ఇప్పుడు శారద ప్రెగ్నెంట్ కదండి. డాక్టర్ గారు ఎక్కువగా ఆహారం ఇవ్వద్దు, కొంచెం తగ్గించమని చెప్పారు. అందుకే దాణాలో కుట్టి చొప్ప తౌడు మాత్రమే కల్పిస్తున్నాము. కానీ గంగాకి పెట్టాలి కదండి మామూలుగానే. అవి కొంచెం అయిపోతే అవి తీసుకెళ్ళటానికి అని చెప్పి షాపూర్ వెళ్ళాము. నోరు ఉండదన్నమాట కానండి. అసలు జంతువులకు ఉండే గ్రహించే శక్తి అద్భుతం. ముఖ్యంగా కుక్కలకి అవి శబ్దాలని వాసనల్ని మనకన్నా ఎన్నో వేల రెట్లు ఎక్కువగా గ్రహించగలుగుతాయి. లక్కీ చూడండి, అసలు రకరకాల ప్లేసెస్కి దాటుతున్నప్పుడు వాడికి తెలుస్తుంది అనమాట ఎటు వెళ్తున్నాం అనేది. ముఖ్యంగా ఆ ఫారెస్ట్ దగ్గరికి రాగానే లేచి కూర్చుంటాడు. లేచి కూర్చొని ఇలా వాసన చూసినట్టు చేస్తాడు. ఇంకంతే అండి, సగం బాడీ ఏమో కార్ సీట్లో ఉంటుంది, సగం బాడీ నా ఒళ్ళో పెట్టుకొని పడుకుంటాడు అనమాట. అంటే ఫామ్కి తీసుకెళ్తున్నామని ప్రేమ చూపిస్తాడు అనమాట నా మీద. వెళ్ళిన ప్రతిసారి అండి కరెక్ట్గా అక్కడ రాగానే అలా చేస్తాడు ఎందుకో. బంగారు తల్లి శారద ఏంటమ్మా ఇన్ని పురుగులు వచ్చినాయి ఏంట్రా? దోమలు కొడుతున్నాయి మిమ్మల్ని పగలే. జరుగు తొందరగా ఇట్రా, గంగ ఇట్రా, లేకు అమ్మకు ప్లేసి జరుగు జరుగు గంగ జరుగు అమ్మని రాని. దోమలు వచ్చినాయి ఏంట్రా? ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి? గంగ చింతల్లి అమ్మ అమ్మ ముద్దు పెట్టు, అమ్మకి ముద్దు పెట్టు, అమ్మకి ముద్దు పెట్టు. శారద బంగారు తల్లి అమ్మ. అమ్మో 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 ఇన్ని దోమలా బంగారు తల్లి. అమ్మో అమ్మో సరే అమ్మకి ఆకలేస్తున్నానా? ఆకలేస్తున్నా అమ్మకి. నందనేసి వస్తా, సరేనా? సరేనా గంగ తల్లి? అమ్మ పొద్దు నుంచి ఏం తినలే కదా. సరదా బంగారు తల్లి, ఆనందనేసి వస్తానే, అన్నం వండుకొని వస్తా, సరేనా? బయట విపరీతమైన వేడి, బయట దానికి తోడు గాలి, వేడి గాలి అండి. లాస్ట్ టైం దానివల్లే మాకు ఇద్దరికి జ్వరం వచ్చింది. బయట ఆడుకోకూడదు, వేడిగా ఉంది, పద లోపలికి. దెబ్బలు ఖచ్చితంగా పడితే లక్కీ ఇప్పుడు నీకో. లక్కీ పద 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 లోపలికి ఇట్రా. నడు లోపల నడు నడు. ఏం కావాలి లక్కీ? నీళ్ళు కావాలా? నరుస్తుంది మరి, అడగొచ్చు కదా. వాటర్ కావాలంటే ఒక నిమిషం ఆగు. నీళ్ళు అరే పోయినరా నీళ్ళు? మొన్న మా అమ్మాయిని సేవ్ ఆఫీస్కి పంపించాలని చెప్పాను కదండి, కొన్ని దేశవాళీ విత్తనాల కోసమని. అప్పుడు వెళ్ళినప్పుడే ఆ పక్కనే ఎమరాల్డ్ స్వీట్ షాప్ ఉంటుంది కదా, విజయరామ్ గారిది. దాంట్లోకి వెళ్ళి బ్లాక్ రైస్ను రెడ్ రైస్ తీసుకురమ్మని చెప్పాను. అయితే అక్కడ అవి అయిపోయినాయి అంట. వేరే రైస్ ఉన్నాయన్నమాట. అంటే ప్రకృతి వ్యవసాయ విధానంలో సహజంగా పండించిన వివిధ రకాల రైస్ ఉన్నాయన్నమాట. అయితే ఏది తీసుకోవాలో తెలియలేదు తనకి, నాకు కూడా తెలియలేదనండి. కొన్ని రకాలే తెలుసు పేర్లు నాకు. వాళ్ళు అడిగితే చిట్టి ముత్యాలను గని రైస్ తీసుకెళ్ళమని చెప్పారంట. సరే ట్రై చేద్దాం, తీసుకురమ్మని చెప్పాను. చిట్టి ముత్యాలు ఇంతకు ముందు చాలాసార్లు ఉండానండి, కానీ గని రైస్ అనేది ఫస్ట్ టైం అండి. అసలు ఆ పేరు వెంటనే మొదటిసారి.
అమ్మాయి వెళ్ళేటప్పుడే తనకి నేను ఈ కావాల్సిన విత్తనాలతో పాటు కొంచెం బ్లాక్ రైస్, రెడ్ రైస్, వరి విత్తనాలు కూడా తీసుకురమ్మని చెప్పాను. అక్కడికి వెళ్ళాక తను కాల్ చేసి అక్కడ కార్యాలయంలో ఉండే వాళ్ళకి ఇచ్చిందనమాట. వాళ్ళతో చెప్పాను, ఇట్లా నాకు కొంచెం వరి విత్తనాలు కావాలండి అంటే, డ్రిప్ లైన్ దగ్గర వేయడానికే అండి, మాగాణేం లేదు మాకు, జస్ట్ డ్రిప్ లైన్ దగ్గర వేసుకుంటాను తొలకరి రాగానే అని చెప్పాను అనమాట. అయితే వాళ్ళు బహురూపియోను కలాబాటి 2 విత్తనాలు ఇచ్చారు. ఇప్పుడు వర్షాలు మొదలవగానే డ్రిప్ దగ్గర వేస్తానండి నేను. చూద్దాం అసలు ఎలా వస్తుందో. ఈ మధ్య నేను తరచుగా పోనగంటి కూర కూడా వండుతున్నానండి. అది దొరుకుతుంది మార్కెట్లో. దొరికినంతకాలం వాడదాంలే అని చెప్పి వండుతున్నాను. కంటి చూపు మెరుగుపడుతుంది కదా అని చెప్పేసి వాడుతున్నాను. త్వరగా అయిపోతుందండి, ఈజీగా. చేదు ఉంటే తప్ప అసలు నేను దోసకాయలో గింజలు తీసేనండి. అవి అలానే ఉంచేసి వండుతాను. అసలు అవి ఉంటేనే కూరకి మంచి ఒక అలాంటి పుల్లని టేస్ట్ వస్తుంది. పైగా నేను కూరగాయలు ముక్కలు కోసేటప్పుడు పెద్దగా కోస్తాను. చిన్న చిన్న ముక్కలు కోయటం వల్ల ఏమవుద్దంటే మనకి దాంట్లో పోషక విలువలు అనేది తక్కువైపోతాయి అన్నమాట. ఇలా పెద్దగా కోసుకుంటే సాధ్యమైనంత పోషక విలువలను తీసుకోవచ్చు మనం. వేడి ఉందా? వేడి ఉందా అలాగే? ఈ మధ్య నేను ఎక్కువగా అక్కడ ఇంట్లో ఇక్కడ 2 దగ్గరలో రాతి వంట పాత్రలే వాడుతానండి. కాకపోతే రాతివి వాడేటప్పుడు వీటిని మధ్య మధ్యలో సీజనింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నాకు కుదరక నేను చేయలేదు, కానీ చేసుకోవాలి వాటిని. ఏం కావాలి చెప్పు? టమాటోనా? మ్యాంగో కావాలా? న్యాచురల్గా పండించిన ఆహారం తింటుంటేనే ఆ ఫీలింగే వేరే ఉంటుందండి. మనం భక్తితో శ్రద్ధతో పూజ చేసినప్పుడు ఎలాంటి భావన వస్తుందో అలానే అనిపిస్తుందండి. మంచి సహజంగా పండిన ఆహారం తింటున్నప్పుడు కూడా అదే భావన కలుగుతుందండి మనసులో. సాయంత్రం 4 గంటలకల్లా మబ్బు పట్టిందండి, కానీ మధ్యాహ్నం కన్నా కూడా ఇంకా ఎక్కువ వేడిగా ఉంది. ఏంటన్నా? Look at that treat. Treat Lucky. లక్కీకి ఒకసారి అక్కడ చెట్ల మధ్యలో కలిసిపోయి అసలు ఎక్కడున్నాడో కనిపించడండి. పిలిచినా కూడా బయటికి రాడు మళ్ళీ. కానీ విజిల్ వేస్తే మాత్రం ఎక్కడున్నా సరే బయటకు వచ్చేస్తాడు. నేను చిన్నప్పుడు 6th క్లాస్ ఆ టైంలో వేసవి సెలవులకి సీలేరు వెళ్ళాము. అప్పుడు ప్రతిరోజు మేము అడవిలోకి వెళ్ళాం అనమాట. మేము ఉన్న ఇల్లు కొండ మీద ఉండేది. ఆ ఇంటి వెనక నుంచి కొండ మీదకి ఎక్కేవాళ్ళం. అప్పుడు నాన్నగారు మాకు విజిలేటర్ నేర్పించారు. ఎందుకంటే ఏదైనా ప్రమాదం వస్తే వెంటనే సౌండ్ చేసి పిలుస్తామని చెప్పేసి. మనకి విజిల్ చేసిన లేదా నోటికి చేతులు దగ్గరగా పెట్టుకొని అరిచినా కూడా ఆ ప్రతిధ్వనికి, ఆ ఎకో సౌండ్కి మనకి తొందరగా వినిపిస్తుంది అనమాట అవతల ఉండే వాళ్ళకి. ఏంటి నాన్న? కూర్చో, నువ్వు దాంట్లో కూర్చో. మా కూర్చొని ఇది ఒలవాలి. నా ఒళ్ళో కూర్చుంటే నేను పని ఎలా చేసుకోవాలి లక్కి?
చెప్పు, నేను ఎట్లా పని చేసుకోవాలి? అదేం లేదు లక్కీ, ఇంక లైట్ తీసుకో. ఇంక ఉరుములకి భయపడద్దు. ఇంక నువ్వు వస్తానే ఉంటాయి ఉరుములు, సరేనా? ఇంక భయపడకూడదు. గుడ్ బాయ్ లక్కీ, వెరీ గుడ్ బాయ్. ఎవరో పొగ పెట్టారు లక్కీ. ఎవరు పెట్టారు నాన్న? మంటలు పెట్టారు. అసలే వేడిగా ఉంటే. What a strange phenomenon. ఎంత విచిత్రమైన సంగతి. ఏమిటి డాక్టర్? చూసినారా, ఈ బిడ్డ ముఖము మీద గుడ్డ వేసుకుంటే ఆ బిడ్డ ఏడ్చుతుంది. ఈ బిడ్డకు ఊపిరాడకపోతే ఆ బిడ్డ ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఏదన్నా ఎక్కడ వారిని అక్కడే బంధించు, ఎదిరించాలా హతమాడి మరగండి. నిద్రపో, రేపు పొద్దునే వస్తా, పడుకోండి. నిద్ర మా పొద్దునే వస్తా, పడుకోండి. బంగారు తల్లి మా శారదా, బంగారు తల్లి పడుకో. పొద్దునే వస్తాను. ఖచ్చితంగా చేసుకున్నాను. చీపురం దగ్గర ఉన్నా కొన్ని శారదా. ఏనా ఏం కాదు, ఏం కాదు. ఇక్కడ ఉన్నా, అమ్మ వస్తుంది. సరే పద శారదా, బాయ్. పడుకున్నాను. ఏమో ఏమో ఇది నాదేమోనేమో అయినది. ఓకే పద, దిగి వెళ్దాం. పద దిగిరా, పద వెళ్దాం. పద ఇంట్లోకి వెళ్దాం. పద ఇంక పడుకుందాం. నాన్న శారదా దగ్గరికి వెళ్దాం. దా బేట. ఎందుకు గంగ ఒక్క నిమిషం అయితే కోపం వస్తుందా? ఒక్క నిమిషం లేట్ అయితే కోపం వస్తుందా గంగ? అంట వస్తున్నా కదా నిమిషాలు. గుడ్ మార్నింగ్ గంగ. గుడ్ మార్నింగ్ శారదా బిడ్డ, బంగారు తల్లి. స్నానం చేద్దరు కానీ నాన్న, నేను స్నానం చేపిస్తే వాళ్ళ, సరేనా? ఓకేనా? స్నానం చేపిస్తే బంగారు తల్లి. బుజ్జి బుజ్జి మూతేసుకొని చూడమాకు నా వైపు.
అసలు ఇప్పుడైనా నోట్చింది మరి అప్పుడే తీసుకున్నావు లేదు కదా బయటికి బా. ఇప్పుడే కదా పోగెట్టింది. బయటికి రండి, ఇద్దరు ముగ్గురు బయటికి రండి, బయటికి రావాలి. అయ్యో ఇవి చూసారా, ఇవి వేరుశనగ మొక్కలండి. ఇవి నేను ఇంట్లో పల్లీలు నానబెట్టి లైట్గా కొంచెం మొలక రాగానే అక్కడ పెట్టామన్నమాట. ఇలా వచ్చినాయి అవి. చూద్దాం ఎట్లా వస్తుందో అని చెప్పి అలా పెట్టాను, వచ్చేసినాయి మంచిగా. ఇంకా ఇవేమో సొరకాయ, బీరకాయ, కాకర ఇవండి ఆ మొక్కలు. కొంచెం తీగలు బాగానే పెరిగినాయి. ఇంకా ఈ వారం వాటిని కట్టాలి పైకి. నేను ఒక నెల క్రితం పెట్టిన వీడియోలో ఈ చిన్న ఉసిరి చెట్టుకి గుత్తులు గుత్తులుగా వచ్చిన ఉసిరికాయలు చూపించాను కదండి. అవన్నీ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు వెంటనే బాగా పూత వచ్చింది. పట్టుకోండి లక్కీగా పట్టుకోండి. వస్తున్నా నీకుందే ఇవాళ. ఏంటిది లక్కీ? నీకెందుకురా మామిడెల్లాం? పట్టుకోండి. లక్కీని పట్టుకోండి. వస్తున్నా లక్కీని పట్టుకోండి లక్కీ అండి. పట్టుకోండి.
ఇంకుడు గుంతల కోసం లాస్ట్ వీక్ మేము 40 mm కంకర తెప్పించాం కదండి. ఈ వారం 20 mm కంకర కూడా తెప్పించాము. ఆ స్టోన్ క్రషర్ దగ్గర జేసీబీతో ట్రాక్టర్లో కంకర వేసే ఆ వీడియో ఉంది కదండి, అది మెయిన్ తీసింది కాదండి, అక్కడికి మేము వెళ్ళలేదు. ఇందాక ట్రాక్టర్లో ఎవరైతే కంకర తీసుకొచ్చాడో తన పేరు రవి అండి. మన పక్కన దగ్గర ఊర్లోనే ఉంటారు. తను ఎప్పుడు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు, ఏం అవసరం వచ్చినా సరే తనే తీసాడండి ఆ వీడియో. తన దగ్గర ఐఫోన్ ఉంది. ఆ వీడియో క్వాలిటీ మిస్ కాకుండా మాకు ఎయిర్ డ్రాప్ చేశాడు. నిజంగా చెప్పాలంటే తనకు ఆ వీడియో తీయాల్సిన అవసరం కూడా లేదండి, కానీ మేము అక్కడికి వెళ్తే ఏం చేస్తామో మా వైపుగా ఆలోచించి ఆ వీడియో తీసుకొచ్చి ఇచ్చినందుకు ఈ వీడియో ద్వారా నేను రవికి థ్యాంక్స్ చెప్తున్నాను. గంగా లేమ్మా, దా తొందర రావాలి. గంగా గంగా ఇటు రావాలి. దా నానా, ఇదిగో సబ్బు, స్నానం చేద్దు గంగా. మామరా ఓకే, గంగా నలవద్దు, స్నానం చేద్దు గంగా. ఇదిగో సబ్బు వాసన చూడు, తెలుసు కదా నీకు. స్నానం చేద్దు. గంగాకి చిన్నప్పటి నుంచి స్నానం అంటే చాలా ఇష్టం అండి. అసలు స్నానం చేపిస్తున్నా ఉంటే చాలు ఇంక కదలకుండా బొమ్మలాగా నుంచునేది. అలాంటిది ఏమైందేమో కానీ ఒక 2 months నుంచి అసలు స్నానం చేయించనివ్వట్లేదు. దేవమ్మ పూల్సింగ్ వాళ్ళు ఒంటి మీద చేస్తుంటే అస్సలు ఊరుకోవట్లేదంట, పొడుస్తుంది. మరి ఏమైందో ఏమో తెలియట్లేదు. సరే వాళ్ళు నేను చేయించుదాంలే దగ్గరుండి, మళ్ళీ అలవాటు చేద్దామని చెప్పి నేను అనుకోవటం, వాళ్ళు లాస్ట్ టైం ఎప్పుడో స్నానం చేయించినప్పుడు ఆ స్నానం చేయించిన వెంటనే డాక్టర్ గారు వచ్చి ఉంటారు. అదే తన మనసులో ఉండిపోయి ఉండొచ్చు, అందుకే భయపడుతుండొచ్చు అనుకుంటున్నాను. సరే వాళ్ళు నేను స్నానం చేయించి మళ్ళీ అలవాటు చేద్దామని స్నానం చేపిస్తున్నాను అండి. వాళ్ళ చాలాసేపు ఇసుకిచ్చింది, అస్సలు ఒంటి మీద చెయ్యి వేయనివ్వలేదండి. చివరికి బతిమలాడి ఎలాగోలా స్నానం చేయించాను. ఇంజక్షన్ కాదు, దేవం లేదు, డాక్టర్ గారు కూడా లేదు. దా నమ్మరా, ఇంజక్షన్ కాదు గంగా, స్నానం ఇది. దా నమ్మరా ప్లీజ్, దా బంగారు తల్లి. శారదా దానన్న, బంగారు బంగారు తల్లమ్మా, మా శారదా బంగారు కొండమ్మా, బంగారు కొండ శారదా తల్లి. ఏ గంగా గంగా, గంగా బంగారు తల్లి, గంగా కూడా బంగారు తల్లి. దానన్న మా అమ్మరా, దా చింతలిదా, చింతలిదా, చింతలిదా. అమ్మ చూడు ఎట్లా వస్తుందో, శారదా చూడు ఎంత బంగారు తల్లి, నమ్మనంగానే వచ్చింది. గంగ రాట్లా, గంగ కూడా బంగారు తల్లినా. అమ్మో బంగారు కొండమ్మ గంగ, బొంగూరు తొల్లమ్మ. మా గంగ కూడా చిన్న తల్లి, అందరికన్నా గుడ్ గర్ల్ అమ్మ గంగ తల్లి. అమ్మో అమ్మో, గంగ కోపం వచ్చిందా మా బంగారు తల్లికి. తల్లి నేను ఎక్కడికి వెళ్ళలేదే లక్కి, ఇక్కడే పక్కనే 10 అడుగుల దూరంలో ఉన్నా. మళ్ళీ ఎందుకు లక్కి, దగ్గరికి వెళ్ళారు ఎవరా చూద్దాం, బాగా దగ్గరికి వెళ్ళారు చూద్దాం. దగ్గరికి వెళ్ళి దూరం నుంచి అరవటం కాదు, దగ్గరికి వెళ్ళారు. ఎందుకు అరుస్తున్నావు? దా నీకు ధైర్యం కదా, దా దా రామా, అరుస్తున్నావు కదా, రా. మమ్మీ ఎందుకు అరుస్తున్నావు? దగ్గరికి వెళ్ళదు తప్పదా, దగ్గరికి వెళ్ళొద్దు కదా లక్కీ. రా నేను వెళ్ళిపోతున్నా, బాయ్ లక్కీ, బాయ్ 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 బాయ్.
ఆ రోజు ఆదివారం ఉదయం మేము కాఫీ తీసుకున్నాము. ఇంకా తర్వాత డే అంతా ఆల్మోస్ట్ ఇంకేం తినలేదండి. మధ్యలో ఆకలి అనిపించినప్పుడు కొంచెం 4 పల్లీలు కొంచెం బెల్లం తిన్నాం అంతే. ఇంకొంచెం ఆకలి అనిపిస్తే యాపిల్ తిందామని రెడీగా పెట్టుకున్నాం, కానీ అది కూడా తినలేదు మేము. ఆల్మోస్ట్ ఒక 4-5 నెలల నుంచి అనుకుంటా అండి. వారంలో ఒక రోజు ఖచ్చితంగా మేము ఉపవాసం ఉంటున్నాం. అంటే ఏం తినమన్నమాట, తక్కువ, చాలా తక్కువ. అలా ఉండంటే ఎంత మంచిగా అనిపిస్తుందో అండి. అసలు నెక్స్ట్ డే ఇంకా యాక్టివ్గా అనిపిస్తుంది. పొద్దున కంకర తీసుకొచ్చారు కదండి రవి, మళ్ళీ మధ్యాహ్నం తనే బఠానీ తీసుకొచ్చారు. అది ఇక్కడ అన్లోడ్ చేస్తున్నారు అనమాట. కానీ మేము ఆ రోజు అడిగాము ఈ ఇంగుడు కుంతర కట్టడానికి ఎవరైనా వస్తారేమో వర్క్ చేయడానికి, అంటే ఎవరు రాలేదండి. ఎండ ఉందని చెప్పి ఎవరు రామని చెప్పారు. కానీ నిజమేలేండి, పాపం వాళ్ళు మాత్రం ఎండలో వచ్చి ఎలా చేస్తారు. అందుకని మేము కూడా ఏం ఎక్కువ అడగలేదు. కొంచెం తగ్గినాక రమ్మందామని చెప్పి అడగలేదు మేము కూడా. సాయంత్రం ఇంకొక గంటలో బయలుదేరదాం ఉన్నాగా ఇంటి కోసం అని చెప్పి కొంచెం కరేపాకు కోసుకుంటున్నాను. ఈలోపే పెద్దగా గాలి వచ్చేసింది, బాగా గాలి మబ్బులు వచ్చి వర్షం కూడా స్టార్ట్ అయింది. వర్షం వస్తుందని ఏం కాదు బేట. వెళ్ళిపోతావా? వాళ్ళకి వర్షం వస్తే వెళ్ళిపోతావా? ఆగిపోయింది, ఇప్పుడు ఆగిపోయింది. అదేంట్రా అసలు, వర్షం వస్తే వెళ్ళిపోతావా ఇంటికి? ఇలాకి ఆగిపోయిందన్న, కార్లో చాలా వేడిగా ఉందన్నా. వద్దుదా మా అమ్మరా, చూడు వర్షం లేదు, వచ్చేసాయి. అది ఆగిపోయింది, ఆగిపోయింది చూడు, ఆగిపోయింది చూడు, తొందరా ఆగిపోయిందిరా, వచ్చేసాయి. పిచ్చేళ్ళకి ఏమైనా వర్షం వస్తే బండిలో కూర్చుంటావా? వద్దా మా అమ్మరా, స్నానం చేపిస్తారా? అసలు వర్షం వస్తే ఎంత హ్యాపీగా ఉంటుంటాడు వర్షం. ఎట్లా లక్కీ వర్షం. చూడగానే ఇస్తావరా నువ్వు పేడ? ఏం చేయను ఇద్దరేస్తున్నారా? పరీక్షిస్తారనమాట, నాకు ప్రేమ ఉందా లేదా. లైట్ వేసుకో, లైట్ వేసుకో. వదిలేస్తానా? బంగారు తల్లి వదిలేస్తారు, జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఇవాళ లేవు చూడు పురుగులు, సబ్బు పెట్టి రుద్దాం కదా, ఇది బాలో 1 month వరకు బాలో ఆయిల్ ఉన్నాయి. బంగారు తల్లి ఫ్రెష్ కదా, సాదా బంగారు తల్లి ఫ్రెష్, గంగా బంగారు తల్లి ఫ్రెష్. Wow!
సరే అండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.